టీమిండియా T20 వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. లైకులతో వీడియోను హోరెత్తించండి. కంగ్రాట్స్ అని గాని, కంగ్రాచులేషన్స్ టీమిండియా అని గాని మీ మెసేజ్ ఏంటో కామెంట్ సెక్షన్లో రాసి మరీ వీడియో చూడడం స్టార్ట్ చేయండి. మీరు ఎలాగూ బయటికెళ్ళి క్రాకర్స్ కాలుస్తూ అవన్నీ చెయ్యరు. కనీసం మీ కంగ్రాచులేషన్స్ కామెంట్ సెక్షన్లో రాసి మీ సంతోషాన్ని వ్యక్తపరిచి మీ సెలబ్రేషన్స్ ఈ వీడియోతో స్టార్ట్ చేయండి. ఇక T20 వరల్డ్ కప్ మన భారత జట్టు అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ గెలిచింది. నిజం చెప్పండి, నిజం చెప్పండి. సెమీఫైనల్స్ ఇంగ్లాండ్తో ఆడిన ఆట బాగుందా? ఈరోజు ఫైనల్స్లో మీరు చూసినటువంటి ఆట బాగుందా? రెండింట్లో ఏ మ్యాచ్ మీకు చాలా చాలా ఇంట్రెస్ట్ను క్రియేట్ చేసింది? కామెంట్ సెక్షన్లో రాయండి. రెండు మ్యాచెస్ చూసిన వాళ్ళు. అసలు ఫైనల్స్ మీరు చూసారా లేదా? మొత్తం చూసారా, సగం చూసారా? అది కూడా కామెంట్ సెక్షన్లో రాసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఈ ముగ్గురి రోరింగ్తో మన బ్యాటింగ్ స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన మన బ్యాటింగ్ శివం దూబే శివాలెత్తడంతో ముగిసింది. నిజానికి ఈరోజు మన వాళ్ళు కొట్టిన కొట్టుడుకు 300 చాలా ఈజీగా వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకున్నాం. లేదు, వర్స్ట్ కేసులో 280 అవుతాయి అని చెప్పి అనుకున్నాం. కానీ మన బ్యాటింగ్కు చిట్ట చివరి ఓవర్స్లో బాగా దెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఈ ముగ్గురు ఈరోజు అనుకున్నంతగా రాణించలేదు. ఈ ముగ్గురి స్ట్రైక్ రేట్ మీరు ఈరోజు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. కానీ సంజు శాంసన్, అభిషేక్ శర్మ అత్యద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. అసలు అభిషేక్ శర్మ ఈరోజు ఒక్కొక్క షాట్ కొడుతూ ఉంటే న్యూజిలాండ్ వాళ్ళ కళ్ళల్లో నుంచి రక్తం కారడం మొదలైంది. ఎందుకంటే అభిషేక్ శర్మ అకస్మాత్తుగా గేర్ మార్చి కొడుతూ ఉంటాడు. ఆపడం చాలా కష్టము. 247 స్ట్రైక్ రేట్తో కొట్టాడు. 3 సిక్స్లు 6 బౌండరీస్. 19 బాల్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అంత స్పీడ్గా ఓపెనర్ అంత ధాటిగా ఆడుతూ ఉంటే, మరో ఓపెనర్ సంజు శాంసన్ అత్యద్భుతంగా ఆడుతూ ఉంటే న్యూజిలాండ్ వాళ్ళు ఏడ్చుంటారు. ఎందుకురా నైనా వీళ్లకు మేము బ్యాటింగ్ అప్పగించాము, టాస్ గెలిచాము, హ్యాపీగా మేము బ్యాటింగ్ తీసుకుని అయిపోయేది, అనవసరంగా టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించాము అని ఏడవడం మొదలుపెట్టింటారు. న్యూజిలాండ్ ఏం ఆలోచించిందంటే 2023 ODI వరల్డ్ కప్లో సేమ్ ఇలాగే టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, ఎక్కువ స్కోర్ చేయలేకపోయింది. తర్వాత సెకండ్ బ్యాటింగ్కి దిగిన ఆస్ట్రేలియా చాలా ఈజీగా చేజ్ చేయగలిగింది. మనం కూడా ఈరోజు ఈజీగా చేజ్ చేయొచ్చు. మన న్యూజిలాండ్ జట్టులో బీభత్స భయానకమైన బ్యాటర్స్ ఉన్నారు. సౌత్ ఆఫ్రికా మీద సెమీఫైనల్స్లో 12.5 ఓవర్స్లో 170 రన్స్ చేజ్ చేసి పడేసాం. చాలా ఈజీగా టీమిండియాను మనం ఓడించవచ్చు. పైగా టీమిండియా బౌలింగ్ అత్తేసరి బౌలింగ్ అంతంత మాత్రంగానే ఉంది. ఇంగ్లాండ్ మ్యాచ్లు చూసాము, సో మనమే గెలుస్తాం. ఇలాంటి క్యాలిక్యులేషన్స్తో న్యూజిలాండ్ జట్టు ఈరోజు టాస్ గెలిచినప్పటికీ మనకు బ్యాటింగ్ అప్పగించింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అహ్మదాబాద్ పిచ్ అనగానే మనలో చాలామంది భయపడడం మొదలెట్టారు. 2023 వరల్డ్ కప్ ఫైనల్స్ గుర్తు తెచ్చుకొని ఆ స్టేడియంలో టీమిండియా గెలవదు అని చెప్పి డిసైడ్ అయ్యారు. కానీ అండి, పిచ్ను ఫ్లాట్ పిచ్గా తయారు చేశారు. దాదాపు ముంబై పిచ్ ఎలా ఉంటుందో అలా బ్యాటింగ్కి అనుకూలంగా ఉండే విధంగా ఫ్లాట్ పిచ్గా చేశారు. ఎందుకంటే విమర్శలు చాలా వచ్చాయి. ఈవెన్ సౌత్ ఆఫ్రికాతో మనం ఆడినటువంటి మ్యాచ్లో కూడా గ్రూప్ స్టేజ్లో మనం ఓడిపోయిన పరిస్థితి సేమ్ అహ్మదాబాద్ స్టేడియంలో. అందుకని చెప్పి పిచ్ మీద గ్రాస్ తొలగించారు, మాడిఫికేషన్స్ చేశారు. అయితే టీమిండియాకు న్యూజిలాండ్కు 2 జట్లకు కదా ఆ పిచ్. ఒకరినొక పిచ్ మీద మరొకరిని మరో పిచ్ మీద ఆడినివ్వరు కదా. పాయింట్ నెంబర్ 1 ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, పిచ్ మార్చారు కాబట్టి టీమిండియా గెలిచింది అని చెప్పి ఎవడైనా అన్నాడంటే ఆడికి బ్రెయిన్ లేదని అర్థం. ఎందుకంటే అదే పిచ్ మీద ఇద్దరు ఆడాలి 2 జట్లు. అంతకంటే కీలకమైంది న్యూజిలాండ్ టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ తీసుకోలేదు, మనకిచ్చారు. సో డిసిషన్ మేకింగ్ మన చేతుల్లో లేదు, ఫస్ట్ మనం బ్యాటింగ్ చేయాలా లేదా అన్నది. సో టీమిండియా గెలుపులో ఇవన్నీ అండి చాలా చాలా కీలకమైనటువంటి అంశాలు మనం మెచ్చుకోవడానికి. ఇక సంజు శాంసన్ ఏం ఇన్నింగ్స్ అండి, క్లాసిక్. వరుసగా 3 ఇన్నింగ్స్ 97, 89, 89. పాపం 3 సెంచరీలు మిస్ చేసుకున్నాడు. కానీ సెంచరీల కంటే కూడా అతను ఆడినటువంటి అత్యంత కీలకమైనటువంటి ఈ ఇన్నింగ్స్ జీవితాంతం గుర్తుండిపోతాయి. ఎందుకంటే సంజు శాంసన్ అసలు ఉంటాడా ఉండడా జట్టులో అన్నటువంటి స్టేజ్ నుంచి ఇషాన్ కిషన్ని 1 డౌన్కి పంపించి సంజు శాంసన్ని ఓపెనర్గా ఖచ్చితంగా ఆడించే స్టేజ్కి అతను ఆడాడు. ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గత 2 మ్యాచ్ల్లో ఎంత బాగా ఆడాడో మనం చూసాం. ఈ మ్యాచ్లో కూడా అదరగొట్టాడు.
8 సిక్సులు, 5 బౌండరీస్, 193 స్ట్రైక్ రేట్తో 46 బాల్స్లో 89 రన్స్. అభిషేక్ శర్మ 21 బాల్స్లో 52 రన్స్. మన ఫస్ట్ వికెట్ 7.1 ఓవర్స్కు 98 రన్స్ దగ్గర పడింది అభిషేక్ శర్మది. ఆ తర్వాత సెకండ్ వికెట్ ఎప్పుడు పడిందో తెలుసా? 203 రన్స్ దగ్గర పడింది 15.1 ఓవర్స్లో. దాని అర్థం ఇషాన్ కిషన్ 1 డౌన్లో వచ్చి చుక్కలు చూపించాడు. 216 స్ట్రైక్ రేట్తో 4 సిక్స్లు 4 బౌండరీస్తో 25 బాల్స్లో 54 రన్స్ కొట్టాడు. అసలు బ్యాటింగ్ పవర్ ప్లేను మించినటువంటి రన్స్ ఇషాన్ కిషన్ వచ్చిన తర్వాత పరుగుల వరద సంజు కానీ ఇషాన్ కానీ. ఆ దెబ్బకు అందరికీ కాన్ఫిడెన్స్ ఏంటంటే 300 టచ్ అవుద్ది, లేదు వర్స్ట్ కేసులో కొంచెం స్లో అయినా 280 అవుతుంది అని చెప్పి అనుకున్నాం. కానీ సంజు ఇషాన్ కిషన్ ఇద్దరు నీషం బౌలింగ్లో అవుట్ అవ్వగానే అదే ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ వచ్చి అవుట్ అవ్వడము, ఒక్కసారిగా ఆ ఓవర్లో తక్కువ రన్స్ రావడము, కంప్లీట్గా మన రన్ రేట్ అనేది ఆ ఓవర్తో డౌన్ అయింది. అంటే వెళ్లాల్సినంత రన్ రేట్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత వెళ్ళలా. సంజు ఇషాన్ వాళ్ళిద్దరూ షాట్స్ కోసం ట్రై చేయడంలో తప్పు లేదండి. ఎందుకంటే 203 రన్స్ స్కోర్, 15.1 ఓవర్స్, డ్యామ్ షూర్గా 6ల కోసం వాళ్ళు ట్రై చేశారు. ఎందుకంటే వాళ్ళు అవుట్ అయిన తర్వాత ఇంకా మిడిల్ ఆర్డర్ ఉంది, బీభత్సమైన మిడిల్ ఆర్డర్ ఉంది మనకు. వాళ్ళు కొడతారు కదా అన్న కాన్ఫిడెన్స్తో వీళ్ళు షాట్స్ ట్రై చేశారు. ఇద్దరు బౌండరీ లైన్స్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు, దట్స్ ఓకే. కానీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం రెక్లెస్ షాట్. ఈరోజు ఫీల్డర్స్ ఎక్కడెక్కడున్నారు అనేది చూసుకోకుండా, క్యాలిక్యులేషన్ లేకుండా గోల్డెన్ డక్ అయ్యాడు సేమ్ ఓవర్లో. రచిన్ రవీంద్ర క్యాచ్ ఇచ్చాడు నీషం బౌలింగ్లో. ఆ తర్వాత నాకు ఇరిటేషన్ వచ్చింది ఈరోజు మన బ్యాటింగ్లో. ఏంటంటే నేను చాలా ట్రాన్స్పరెంట్గా చెప్తున్నానండి అన్నీ. అఫ్కోర్స్ మన టీమిండియా గెలిచింది, నాకు చాలా సంతోషంగా ఉంది. బట్ స్టిల్ అన్నీ మాట్లాడుతున్నాను, విశ్లేషణ కదా ఇది. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది. ఎంత కొట్టినా బాల్ వెళ్ళదు. ఒక బౌండరీ కొట్టడానికి కింద మీద పడ్డారు. 12 బాల్స్ తర్వాత బౌండరీ వచ్చింది. హార్దిక్ పాండ్యా తన బ్యాట్లో లోపం ఉంది అని చెప్పి ఆయన గుర్తించి 16 బాల్స్ ఆడాక అప్పుడు కొత్త బ్యాట్ తెప్పించాడు. ఆ హ్యాండిల్కి స్ప్రే కొట్టి ఇక పట్టుకున్నాడు. నెక్స్ట్ బాల్ 6 కొట్టాడు. బ్యాట్ మార్చాడు కదా, కనీసం ఏదో తనకు కావాల్సినంత గ్రిప్తో, తనకు కావాల్సినంత వెయిట్తో ఉన్నటువంటి బ్యాట్ ఇప్పుడు వెళ్తాయిలే అని చెప్పి అనుకుంటే 6 కొట్టి తర్వాత బాల్కి అవుట్ అయ్యాడు. ఇక మరోపక్క తిలక్ వర్మ 6 బాల్స్లో 8 రన్స్. వీళ్ళిద్దరు ఏంటంటే 138, 133 స్ట్రైక్ రేట్తో ఆడడం వల్ల స్కోర్ ఎక్కువగా, అంటే 300 దాకా వెళ్ళలేదు. ఇక శివం దుబే వచ్చిన తర్వాత శివాలెత్తాడు. 8 బాల్స్లో 2 సిక్స్లు 3 బౌండరీస్తో 325 స్ట్రైక్ రేట్తో శివం దుబే కొట్టినటువంటి కొట్టుడు ఈరోజు 255 స్కోర్ తీసుకెళ్ళింది. ఇది చాలా కీలకం. శివం దుబే ఆడినటువంటి పరుగుల వాల్యూ మనకి ఇప్పుడు అర్థం కావట్లేదు, కానీ ఒక్కసారి ఇంగ్లాండ్ మ్యాచ్ గుర్తు తెచ్చుకోండి, పక్కాగా మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే న్యూజిలాండ్ జట్టులో బ్యాటర్స్ అంత అద్భుతంగా ఉన్నారు, కానీ ఈరోజు అస్సలు మ్యాజిక్ మన బౌలింగ్లో కూడా ఉందండోయ్. ఇక న్యూజిలాండ్ బీభత్స భయానకమైన జట్టు అని చెప్పగలిగే న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫస్ట్ 6 ఓవర్స్లో కనీసం 2 వికెట్లైనా పడాలి అని. ఆనందం ఏంటంటే ఫస్ట్ 6 ఓవర్స్లో 3 వికెట్లు పడ్డాయి, అయిపోయింది. అక్కడే న్యూజిలాండ్ యొక్క తలకాయను విరిచేసినట్టు అయిపోయింది. కోడిమేడ ఇరిచేసినట్టు తలకాయ ఇరిచేస్తే టాప్ ఆర్డర్ని కుప్పకూలిస్తే ఎలా ఉంటుంది. కానీ టాప్ ఆర్డర్లో ఇంకా టిమ్ సైఫర్ట్ ఒంటరి పోరాటం చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ ఎక్కడా తగ్గదు. 5 సిక్స్లు 2 బౌండరీస్, 26 బాల్స్లో 52 రన్స్, 200 స్ట్రైక్ రేట్తో ఆడుకుంటూ వచ్చాడు. కానీ వాళ్ళ ఫస్ట్ ఓపెనర్ ఫిన్ యాలెన్ని మన అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. క్యాచ్ పట్టింది మనోడే, మన తిలక్ వర్మ ఫస్ట్ క్యాచ్. ఆ తర్వాత బుమ్రా అండి, సెకండ్ వికెట్ మనకు చాలా అద్భుతమైన వికెట్, అమేజింగ్ అండి. బుమ్రా రావడమే ఫస్ట్ బాల్ ఆఫ్ కటర్ వేసాడు. అది కూడా లెంత్ అరౌండ్ ద లెగ్. ఆఫ్ కటర్ పడుతుంది అని చెప్పి ఊహించలేదు బ్యాటర్. అది కూడా 140 కిలోమీటర్ స్పీడ్తో వేసాడు, అంతే, అంతకుమించి ఎక్కువ ఏం వేలా. రచిన్ రవీంద్రకు ఆ బాల్ ఎలా ఆడాలో అర్థం కాల, జస్ట్ లెగ్ సైడ్ షాట్ ఆడాడు. ఇషాన్ కిషన్ పట్టాడండి డీప్ స్క్వేర్ లెగ్లో క్యాచ్. 26 మీటర్స్ పరిగెత్తుకొచ్చి గాల్లోకి డైవ్ చేసి బ్రిలియంట్ క్యాచ్ అండి. అసలు ఆ క్యాచ్ పట్టిన తర్వాత కూడా ఒక సెకండ్ బాల్ అట్లా పైకి లేచి కింద పడే సిచ్యువేషన్ వచ్చింది. బట్ స్టిల్ కంట్రోల్ చేసుకొని ఇషాన్ కిషన్ క్యాచ్ పట్టాడు. రచిన్ రవీంద్ర క్యాచ్ ఈరోజు చాలా చాలా కీలకమైన క్యాచ్. బుమ్రా బౌలింగ్లో ఇషాన్ పట్టిన క్యాచ్ ఖతం. 1 డౌన్లో రచిన్ వాళ్ళ ఒక ఓపెనర్ ఫిన్ యాలెన్ పడేసరికి దెబ్బకు ముక్కులో నీళ్ళని కిందికి దిగా వీళ్ళకి, న్యూజిలాండ్ వాళ్ళకి. ఆ తర్వాత
గ్లెన్ ఫిలిప్స్ రంగంలోకి వచ్చాడు. పటేల్ అతన్ని బోల్డ్ చేశాడు 3వ వికెట్గా. ఖతం, అక్కడితో న్యూజిలాండ్ పని అయిపోయింది, మ్యాచ్ మన చేతుల లోపలికి వచ్చింది అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే 6 ఓవర్స్లో 3 వికెట్లు పడ్డాయి. నెక్స్ట్ పాండ్యా బౌలింగ్కి వచ్చాడు. నిజానికి పాండ్యా వేసినటువంటి ఫస్ట్ ఓవర్ని పిచ్చ బాదుడు బాదారు, 23 రన్స్ కొట్టారు. కానీ పాండ్యా మళ్ళీ బౌలింగ్కి వచ్చాడు చూసారా, అప్పుడు మార్క్ చాప్మన్ని బౌల్డ్ చేశాడు. ఇట్లా వరుసగా న్యూజిలాండ్ వికెట్లు పడడమే. ఇక డారెల్ మిచెల్ 17 రన్స్ కొట్టాడు. నిజానికి టిమ్ సైఫర్ట్ అవుట్ అయినటువంటిది కూడా అండి అద్భుతం. వరుణ్ బౌలింగ్లో ఇషాన్ కిషన్ క్యాచ్ పట్టాడు చూసారా, బౌండరీ లైన్ దగ్గర తనను తాను తమాయించుకుంటూ క్యాచ్ పట్టాడు. జస్ట్ బౌండరీ లైన్కి 30 సెంటీమీటర్స్ దూరంలో మాత్రమే ఉన్నాడు. అది అద్భుతమైన క్యాచ్. ఈరోజు ఎక్కడ చూసినా ఇషాన్ కిషనే మనకు గ్రౌండ్ లోపల. అంత అద్భుతంగా అండి ఇషాన్ కిషన్ ఒక క్యాచ్ ఈరోజు పట్టాడు, బట్ బౌండరీ లోపలికి వెళ్ళాడు. అది క్యాచ్ దొరికితే గ్రేట్, అది మిస్ చేశాడని చెప్పి అనలేం. ఈరోజు క్యాచ్లు మిస్ చేసిన మహాన్ బౌల్ ఇద్దరు, శివం దుబే ఒకడు, మన హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యాకు అసలు ఈరోజు లక్ బాలా, బ్యాటింగ్ దరిద్రం, బౌలింగ్ కూడా ఏంటంటే మార్క్ చాప్మన్ వికెట్ తీశాడు కానీ క్యాచ్ మిస్ చేశాడు అక్షర్ పటేల్ బౌలింగ్లో. అంతేకాదు క్యాచ్ మిస్ చేసిన నెక్స్ట్ బాల్ మిస్ఫీల్డ్ చేసి బౌండరీ పోయేలా చేశాడు. పాండ్యా ఫీల్డింగ్ కూడా ఈరోజు బాలా. బట్ ఈరోజు మనకు ఒక డ్రామా ఏంటంటే హర్షదీప్ బౌలింగ్లో డారెల్ మిచెల్ శాంట్నర్ ఇద్దరు ఆడుతున్న టైంలో డారెల్ మిచెల్ బాల్ కొట్టిన తర్వాత హర్షదీప్ బౌలింగ్ వేస్తూ ఆ బాల్ పట్టుకొని వికెట్ల మీదకి విసిరి కొట్టాడు, అంటే త్రో కొట్టాడు. అది డారెల్ మిచెల్కి తగిలింది. నిజానికి హర్షదీప్ సింగ్ ఆ టైంలో త్రో విసరడం అవసరమా కాదా? డారెల్ మిచెల్ సీరియస్ అయ్యాడు, అంపైర్ ఇన్వాల్వ్ అయ్యాడు, గొడవ అయింది. చూశారు కదా, హర్షదీప్ సింగ్ డారెల్ మిచెల్ మీదకి బాల్ విసరడం కరెక్టా కాదా, త్రో కొట్టడం కరెక్టా కాదా ఆ టైంలో? మీకేమర్థమైంది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇక తర్వాత అండి బూమ్రా, మిచెల్ శాంట్నర్ వికెట్, జేమ్స్ నీషమ్ వికెట్, మ్యాట్ హెన్రీ వికెట్, 3 వికెట్లు బోల్డ్ అండి. బాబ్బా 4 వికెట్లు ఈరోజు బుమ్రా. అందులో ఫస్ట్ వేసింది ఏమో హాఫ్ కట్టర్ అయితే అసలు మిచెల్ శాంట్నర్ని అవుట్ చేసిన బాల్ చూసారా, బాబ్బా అద్భుతం. అలాగే జేమ్స్ నీషమ్ని అవుట్ చేసినటువంటి బాల్ సడన్గా స్లో యార్కర్ వేసాడు. జేమ్స్ నీషమ్కి ఎలా ఆడాలో అర్థం కాలే బాల్. ఎక్స్ట్రాడనరీ బౌలింగ్ అండి బుమ్రాది రోజు, హ్యాట్స్ ఆఫ్. ఇక చిట్ట చివరగా జాకబ్ డఫీ, అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ వేశాడు సరదాగా. తిలక్ వర్మ క్యాచ్ పట్టాడు. 10 వికెట్స్ 159 రన్స్కి 19 ఓవర్స్లో ప్యాకప్ చెప్పేశారు. ఈరోజు మన వాళ్లకు పూర్తిగా 10 వికెట్లు దక్కాయి. బుమ్రా 4, అక్షర్ పటేల్ 3, హార్దిక్ పాండ్యా 1, వరుణ్ 1, అభిషేక్ 1. అక్షర్ పటేల్ ఫుల్ బల్లె డ్యాన్స్ చేస్తున్నాడు చూస్తున్నారా. ఎందుకంటే అక్షర్ పటేల్ కొడుకు కూడా ఈరోజు వచ్చాడనమాట. చిన్నబాబుని తీసుకొని ఆయన భార్య స్టేడియంకి వచ్చింది. అందుకని అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ నాకు చాలా స్పెషల్ మ్యాచ్ అని ముందే చెప్పాడు. 3 వికెట్లు తీశాడు, అందుకే ఫుల్ బల్లె డ్యాన్సులు చేస్తున్నాడు అన్నట్టు. అక్షర్ పటేల్ ఏ రాష్ట్రానికి చెందినవాడు ఒకసారి కామెంట్ సెక్షన్లో రాయండి. ఈరోజు న్యూజిలాండ్ మన ఇండియా విసిరిన 255 రన్స్ని స్కోర్ని చేజ్ చేయలేక చతికిలబడింది. ఈ మ్యాచ్లో మొత్తం మీరు చూశారు కదా, మన బ్యాటింగ్లో ఏ షాట్ అద్దిరిపోయిన షాట్ చూద్దాం. మీకు క్రికెట్ నాలెడ్జ్ ఎంత ఉంది, ఏ షాట్ మీకు నచ్చింది రాయండి కామెంట్ సెక్షన్లో. నిజంగా మీరు చాలా సీరియస్గా మ్యాచ్ చూసింటే డెఫినెట్గా ఈ ప్రశ్నకు సమాధానం రాయగలరు. అలాగే ఫైనల్ ఎలాంటి ట్విస్ట్ లేకుండా ఇండియా పూర్తిగా డామినేట్ చేసింది. మీ అభిప్రాయం ఏంటి? ఈ టీం బెస్ట్ T20 టీం అని చెప్పి మీకు అనిపిస్తుందా? ఆలోచించండి, కామెంట్ సెక్షన్లో రాయండి. గెలిచాం బ్రదర్స్, గెలిచాము సిస్టర్స్, మనందరం గెలిచాం. ఈ వరల్డ్ కప్ గెలుపు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు? ఫ్రెండ్స్తోనా, అంటే ఫ్రెండ్స్తో పార్టీయా, లేకపోతే ఫ్యామిలీతోనా? అది కూడా మాకు చెప్పండి. అన్నట్టు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ ఒక హిస్టారిక్ విన్నింగ్. ఓవరాల్గా మీకు ఈ మ్యాచ్లో ఏ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్కి లేదా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్కి అర్హుడు అని చెప్పి మీకు అనిపించింది? డెఫినెట్గా మాతో పంచుకోండి, రీజన్ కూడా కామెంట్ చేయండి. ఓవరాల్గా మొత్తం సిరీస్లో అద్భుతంగా ఆడినటువంటి ప్లేయర్ ఎవరు? ఏ ప్లేయర్ లేకపోయి ఉంటే ఈ సిరీస్లో, లేదు ఏ 2 ప్లేయర్స్ లేకపోయి ఉంటే మనకి వరల్డ్ కప్ వచ్చేది కాదు. ఆలోచించండి. ఇక మన బౌలింగ్లో ఈరోజు జస్ప్రీత్ బుమ్రా ఎకానమీ చూస్తే ఏం బౌలింగ్ అండి. 4 ఓవర్స్లో 15 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. 3.75 ఎకానమీ. ఇక న్యూజిలాండ్ వాళ్ళ ఎకానమీ గురించి, అంటే వాళ్ళ బౌలర్స్ గురించి మనం మాట్లాడుకోలేదు. ఏం ఆడతాను చెప్పండి. ఫర్గ్యూసన్ అయితే 2 ఓవర్స్లో 48 రన్స్ కొట్టారు. వాళ్ళ రెగ్యులర్ బౌలర్ లాకీ ఫర్గ్యూసన్ 2 ఓవర్స్లో 48 కొడితే
కళ్ళు బైర్లు గమ్మి మళ్ళీ వెనక్కి రాలా, 3 వైడ్లు వేసాడు ఫర్గ్యూసన్. ఇక మ్యాట్ హెన్రీ అయితే ఒకటే ఓవర్లో 4 వైడ్లు సమర్పించుకున్నాడు. చూశారు కదా, అంత దరిద్రంగా ఉంది న్యూజిలాండ్ బౌలింగ్. 4 ఓవర్స్లో 49 కొట్టారు, 12.25 ఎకానమీ ఇచ్చాడు. ఇక జాకబ్ డఫీని 3 ఓవర్స్లో 42 కొట్టారు మనోళ్ళు. అసలు కొట్టంది ఎవరిని చెప్పండి? రచిన్ రవీంద్రని 2 ఓవర్స్లో 32 రన్స్ కొట్టారు. అభిషేక్ శర్మ వికెట్ తీశాడు రచిన్ రవీంద్ర, బట్ 2 ఓవర్స్లో 32 కొడితే మళ్ళీ రచిన్ రవీంద్రకు బౌలింగ్ ఇయ్యాల వాళ్ళ కెప్టెన్. జేమ్స్ నీషమ్ని 4 ఓవర్స్లో 46 రన్స్ పీక్ వదిలేరు. కాకపోతే జేమ్స్ నీషమ్ ఏంటంటే ఒకటే ఓవర్లో 3 వికెట్లు తీయడం అన్నది అతనికి అదొక ప్లస్. న్యూజిలాండ్ కాసేపు సంతోషపడడానికి ఉపయోగపడింది. కానీ ఓవరాల్గా న్యూజిలాండ్ చేజ్ చేయలేకపోయేసరికి, చతికిల పడేసరికి న్యూజిలాండ్ జట్టులోని బలహీనతలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. హై ప్రెజర్ మ్యాచ్లో భారత్ జట్టు గెలిచింది. అమిత్ షా వచ్చారు స్టేడియంకి, చూశారా అండి? ఎంతమంది చూశారు? అలాగే ధోని గారు ఈరోజు తన సతీమణిని తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదంటారు? ఒక కారణం ఉంది, చూద్దాం ఎంతమంది క్యాచ్ చేశారో లేదో చూద్దాం. రోహిత్ శర్మ, ధోని ఇద్దరు ఈరోజు స్టేడియంలో మనకు కనిపించడం, అలాగే ప్రీతి జింటా, ఇంకా చాలామంది ఈరోజు స్టేడియంలో అక్కడ ఉన్నారు. ఫుల్గా టీమిండియాకి ఈరోజు సపోర్ట్ దొరికింది. స్టేడియము దాదాపుగా నిండిపోయింది, ఫుల్ సపోర్ట్. మొత్తం బ్లూ కలర్ జెర్సీలతో నీలి సముద్రాన్ని తలపించింది స్టేడియం. చాలా అద్భుతమైనటువంటి గెలుపుతో ఈ రాత్రిని మనం ఈ విధంగా స్వాగతిద్దాం. ఈ విధంగా కంగ్రాచ్యులేషన్స్తో టీమిండియాను అప్రిషియేట్ చేస్తూ ముందుకు సాగుదాం. ధన్యవాదాలు.